హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి 300 అసిస్టెంట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 1 ఫిబ్రవరి 2024. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 15 అనమాట, ఫిబ్రవరి 2024. రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చి సబ్మిట్ అయ్యి మన లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి టోటల్గా 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. దానిలో భాగంగా ఇక్కడ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మొదటి ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్ అనమాట. నెక్స్ట్ పేమెంట్ లాస్ట్లో ఇక్కడైతే స్టార్ మార్క్ పెట్టినవని కంపల్సరీగా మనం ఫిల్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. కన్ఫర్మేషన్ అనమాట, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే కనుక పూర్తి నేమ్ అయితే ఫస్ట్ నేమ్లోనే ఎంటర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తారు, చూసుకోవాలి. మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట సెకండ్ టైము. అలాగే మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడిలో నుంచి జీమెయిల్ లేకపోతే డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. జీమెయిల్, హాట్మెయిల్ ఏంటి అనేది. నెక్స్ట్ ఇక్కడ పైన ఇచ్చిన ఈమెయిల్ ఐడి సేమ్ ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ ట్యాబ్ అనమాట. ఇక్కడ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే అలౌట్ అయితే అయ్యాయి. మనం అయితే ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట. కిందకి రావాలి, ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, బ్రౌజ్ అనాలి. ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో 4.5 x 3.5 cm 200 x 230 ఉండేలాగా చూసుకుంటే బెటర్ అనమాట. 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్ అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని 10 to 20 KB మధ్య అదైతే మనం జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి థర్డ్ స్టెప్ అనమాట. డీటెయిల్స్ ట్యాబ్లో అయితే ఉన్నాము. ఇక్కడ వేకెన్సీస్ ఆఫ్ స్టేట్ యు ఆర్ అప్లయింగ్ ఫర్, మీరు ఏ స్టేట్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ అడుగుతున్నాను. సపోజ్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇక్కడ తెలంగాణ, మీరు ఏ స్టేట్కైనా అప్లై చేయొచ్చు అనమాట. అయితే అక్కడ ఉన్నటువంటి రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉన్నదో ఆ స్టేట్కి సంబంధించి మీకైతే వచ్చి ఉండాలన్నమాట. డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ద రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ దట్ యూ విష్ టు అప్లై. మనకి ఇక్కడ సెకండ్ కాలం అదే ఉందన్నమాట. సో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ మనకు వచ్చని చెప్పేసి రీజనల్ లాంగ్వేజ్ ఎస్ అయితే పెట్టాలన్నమాట. మన ఆంధ్ర అలాగే తెలంగాణకి సంబంధించి తెలుగు అనమాట ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ మనం ఎస్ అని పెట్టాలన్నమాట. డూ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ అనే దానికి ఎస్ పెట్టాలి. సో ఇక్కడ కేటగిరీ, మీ యొక్క కేటగిరీ యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్ఆ, ఎస్సీనో, ఎస్టీనో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదైతే మన తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదనమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ నేమ్ ఆఫ్ డిజబిలిటీ ఇవన్నీ కూడాను స్క్రైబ్ కావాలా, ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలి. కిందకి రావాలి. ఇక్కడ 2016 ప్రకారం ఎవరైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దాని కిందకి వచ్చేవాళ్ళు ఎస్ పెట్టుకోవాలి. జనరల్ క్యాండిడేట్స్ అయితే నో పెట్టాలన్నమాట. ఇంకా ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడో ఎవరైనా ఉంటే కనుక దానికి సంబంధించిన వాళ్ళు ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఆర్ యూ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ ఆఫ్ ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, మీరు ఈ NIACLలో కనుక వర్క్ చేస్తూ ఉంటే కనుక ఈ కంపెనీలో ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక శాలరీ, లోన్ నెంబరు అవన్నీ మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే ఆర్ యూ ఏ డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే ఇవన్నీ కూడాను ఎస్ పెడితే కనుక డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. కిందకు వచ్చేయచ్చు. ఆర్ యూ ఏ డిపెండెంట్ సర్వీస్ కిల్డ్ ఇన్ యాక్షన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ యొక్క ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా రిలీజియన్ ఇదైతే అందరూ కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో హిందూ అది మెన్షన్ చేసుకోవాలి. ఎవరైతే హిందూ రిలీజియన్ ఉంటారో వాళ్ళకి మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అయితే ఉండదన్నమాట. ఇక్కడ అదర్ దాన్ హిందూ వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. నెక్స్ట్ వాళ్ళు ఇండియన్ కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి రావాలి. సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ అనమాట. మీరు ఎక్కడ ప్రిలిమ్స్ రాయాలనుకుంటున్నారో
సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అయితే వచ్చాయన్నమాట. మనం పైన ఏ రీజన్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ రీజన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ మాత్రమే వస్తున్నాయి అన్నమాట. సపోజ్ మనం ఇక్కడ తెలంగాణ కనుక మీరు ఇస్తే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క సిటీస్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మము, వరంగల్ అవి అయితే వస్తాయి అన్నమాట. సో మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తే ఆ స్టేట్లో మాత్రమే ఎగ్జామ్ రాసుకునే ఇక్కడ సెంటర్స్ మాత్రమే వస్తున్నాయి అన్నమాట. సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం మనకి విజయవాడ, విశాఖపట్నం వచ్చాయి. అలాగే తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ అయితే వస్తుంది. మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కిందకి రావాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక్కడ క్యాలెండర్ ఇచ్చారు, డేటు, మంత్, ఇయర్ ఇలాగా మనకి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఏజ్ యాజ్ ఆన్ 1st January 2024కి ఇక్కడ 24 ఇయర్స్ అయితే చూపిస్తున్నారు. చెక్ చేసుకోవాలి. దీనికి 21 to 30 ఇయర్స్ అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. దాని ప్రకారం మీరు చెక్ చేసుకొని ఎంటర్ అయితే చేసుకోవచ్చు. జెండర్ అనమాట మేల్, ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక ట్విన్ బ్రదర్స్, సిస్టర్స్ అయితే కనుక వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా మెరిటల్ స్టేటస్, మీరు మ్యారీడా, అన్మ్యారీడా, వీడోవరా, డైవర్స్డా, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడా ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఈ బాక్స్లో ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. మీ యొక్క డోర్ నెంబరు, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే డిస్ట్రిక్ట్ కూడా ఎంటర్ చేయాలి. స్టేట్ కూడా మీ అడ్రస్లో నుంచి. అలాగే ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ పైది సేమ్ అయితే కనుక పర్మనెంట్ అడ్రస్ టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఫీజు అనమాట. జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీరు కరస్పాండెన్స్ అడ్రస్ ఇస్తారా లేకపోతే పర్మనెంట్ అడ్రస్ ఏదైనా సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉన్నదనమాట. ఫీజు SC/ST వాళ్ళకి వచ్చేసరికి 100 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇంకా PWD క్యాండిడేట్స్ కూడా, ఇంకా UR OBC EWS క్యాండిడేట్స్కి 850 రూపీస్ అయితే పే చేయాలి. సో ఇక్కడ మనకి ఫీజు అయితే చూపిస్తున్నారు. లాస్ట్ స్టెప్లో మనం ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి. అన్నీ ప్రాపర్గా ఉంటే కనుక మనకి వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. లేకపోతే ఇక్కడ రాంగ్ వచ్చిందైతే మనం వాటిని కరెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి EQ కాలం అనమాట. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ January 1st, 2024కి మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే కావాలన్నమాట. ఇది ఒక కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో మీకు అది ద డేట్ అపిరింగ్ ఆన్ ద మార్క్ షీట్ అనమాట. లేదంటే ప్రొవిజన్ సర్టిఫికేట్ కానీ లేదంటే కనుక వెబ్ రిజల్ట్ ఏదైతే వస్తుందో ఆ డేట్ కనుక ఈ 1st January 2024 లేదంటే దాని ముందు ఉంటే సరిపోతుంది. ఇంకా మనకి ఇక్కడ వేరే నోట్ అయితే ఇచ్చారనమాట. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్కి సంబంధించి మీకు 59.99 వస్తే మీరు 60% ఇక్కడ ఎంటర్ చేయకూడదు. దానిని 59.99 మాత్రమే వేయాలంటే బిలో 60 మాత్రమే తీసుకుంటారు. మీకు 54.99 వచ్చినా కూడాను మీరు 55 అనేది ఎంటర్ చేయకూడదు అనమాట. యాస్టేజ్గా 2 digits 2 decimals ఇవి ఎంటర్ చేసుకోవాలి. ఒక నోట్ అయితే ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ సంబంధించి ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ వీటిలో లేని గ్రాడ్యుయేషన్ మీరు ఏదైనా చేస్తున్న అదర్స్ అయితే తీసుకోవాలి. లేకపోతే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ యొక్క గ్రాడ్యుయేషన్ ఇయర్ అండ్ మంత్ అండ్ ఇయర్ అండ్ ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ యొక్క మంత్, ఇయర్ అండ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు ఎంత వచ్చాయి, ఎవరన్నా గ్రేడ్ సిస్టంలో ఉంటే ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చుకోవాలన్నమాట. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. అలాగే మీరు ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా 10th లేదా ఇంటర్మీడియట్ లేదంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో డిగ్రీలో కానీ ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా చదువుకున్నారా అని అడుగుతున్నారనమాట. ఇక్కడ మీరు తప్పనిసరిగా అందరూ చదువుకుంటారు. ఇది ఎస్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ మీరు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇక్కడ కంపెనీ నేము, డిజిగ్నేషన్, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు, నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఇలాగే ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలి. మీకు మోర్ దెన్ 1 ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ మోర్ రోస్ అంటే మీరు ఎన్ని ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయినా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అసలు మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ కాలమ్ని ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఈ పోస్టుకు సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇక్కడ స్టార్ మార్క్ అయితే ఏం లేదనమాట. కిందకి రావాలి. డూ యూ విష్ టు అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ ఆన్లైన్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే మీకు ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరికంటే SC/ST, OBC అలాగే PWD క్యాండిడేట్స్. అది కావాలంటే ఎస్ పెట్టుకోవాలి,
లేదంటే నో అనమాట. మీ ఇష్టం, అది కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదనమాట. ఇంకా లాంగ్వేజెస్, మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు అనేది కంపల్సరీగా ఒక లాంగ్వేజ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. రీడ్, రైట్, స్పీక్ ఇలాగనమాట. వ్యాలిడేట్ చేసుకోవాలి. అన్నీ ప్రాపర్గా ఉంటే ఇలాగ వస్తుంది. ఓకే అనాలి. ఇక్కడ సేవ్ నెక్స్ట్ బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ట్యాబ్లో ప్రివ్యూ కనబడుతుంది అనమాట. చెక్ చేసుకోవాలి అన్నీ ప్రాపర్గా ఉంటే సరే, లేకపోతే కనుక ఇక్కడ మనకి బ్యాక్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదా అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఐ అగ్రీ అనే బటన్ ఉంది, దీని మీద మనం టిక్ ఆన్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని ఉంది. మీరు వన్స్ కనుక కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వరనమాట. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆ యొక్క డీటెయిల్స్ని మార్చుకునే అవకాశం అయితే లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా అయితే చెక్ చేసుకొని మాత్రమే కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్ అని వచ్చింది. ఓకే అనాలి. ఆర్ యూ షూర్ అని అంటున్నారు, ఓకే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్యాబ్లో ఇక్కడ మనకి అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇది లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. దానికి సంబంధించి మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మనం ఇంప్రెషన్ వేసుకోవచ్చు. దానిని మనం 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకొని మన చేత్తో రాసుకొని దానిని 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీ పేరు రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అనమాట. ఫ్రెండ్స్ ఈ మ్యాటర్ అయితే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది చూసుకొని మీరు పేపర్ మీద ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో రాసుకొని ఆ మ్యాటర్ వరకు స్కాన్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకొని నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం నెక్స్ట్ ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది మనకి లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. పేమెంట్ సెక్షన్లో ఇక్కడ మనకి ఫీజు చూపిస్తున్నారు. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అనాలి. ఓకే చేసుకోవాలి. ఓకే చేస్తే మనకి పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతున్నది ట్యాబ్. ఇక్కడైతే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, ఇంకా అదర్ డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, క్యూఆర్, యూపీఐ, మీకు ఏదైనా సరే మీరు ఇదే కార్డ్ డీటెయిల్స్ అవి ఎంటర్ చేసేసి ఫీజు అయితే మనం పే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయిపోయి మన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. దానికోసం మనకి 1 March 2024 వరకు టైం అయితే ఇచ్చారు. ఈ లోపల మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి 300 అసిస్టెంట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.